రాష్ట్రంలో రాజకీయం సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అనేలా సాగుతోంది. ఒకవైపు రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, నరేంద్ర మోడీ, అమిత్ షా ఎవరొస్తారో రండి అని చెప్పేసి ఒక ఎల్బీ స్టేడియం వేదికగా సవాల్ విసిరిండు. దానికి రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ స్పందించి ప్రెస్ క్లబ్‌కు రమ్మని చెప్పేసి సవాల్ చేసిండు. తర్వాత ఆయన ఢిల్లీలో ఉన్నారు, రాలేకపోయారు. అది అట్లా ఉంటే దాంతోపాటే బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చినారు. రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పదవి బాధ్యతలు స్వీకరించి రాష్ట్రంలో రాజకీయం కొంత వేడి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు, మొత్తం మీద ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతుంది. ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ ఏమంటారు? ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం హోదాలో ఉన్నట్టు రేవంత్ ఇద్దరు సవాల్ చేసుకుంటా ఉన్నారు, రమ్మండి చర్చకు అని చెప్పేసి. మీ కామెంట్ ఏంటి? అదేమో ఆ పార్టీలో పదవులు ఇస్తూ ఉంటాడు. ఆయన పదవి నాకు ప్రకారంగా మాజీ ముఖ్యమంత్రి కొడుకు, అంతకంటే పెద్ద ఏం లేదు. ఆయనకి ఏం బిరుదు ఇచ్చినా కూడా, ఏం పదవి ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి కొడుకు కనుక అక్కడ కూర్చుంటాడు. ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడాలి? రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన గురించి మాట్లాడని అవసరం లేదు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆయనను సవాల్ జవాబిస్తున్నో తెలియదు. అడిగితే వాళ్ళ తండ్రిని, పార్టీ ఓనర్, అది కుటుంబ పార్టీ కదా, పార్టీ ఓనర్ని అడగమను. ఆ ఓనర్ ఎవరు? యజమాని ఎవరు? టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ యజమాని కేసీ రావు గారు. వాళ్ళతో పెట్టుకుంటే ఏమన్నా, కొడుకుతో ఎందుకు పెట్టుకునేది? అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఏమైనా చర్చ చేయాలన్నా సవాల్ విస్తారన్నా డైరెక్ట్ కేసీఆర్కి విస్తారు. కేసీఆర్తో మాట్లాడి కేటీఆర్తో అవసరం లేదంటారు. అవును, ఆ యజమాని కొడుకు, యజమానితో మాట్లాడమని రాదు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పేరేందో మళ్ళీ ఇంకేం పేరు పెడతారు? బీజేపీ కొత్త అధ్యక్షుడిని పార్టీకి ఎంపిక చేసింది. అందరూ బీసీ నాయకుడు అధ్యక్షుడిగా వస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ కొంత వినూత్నంగా అంటే ఎవరు ఊహించిన విధంగా కేంద్ర అధిష్టానం నిర్ణయం తీసుకొని రామచంద్రరావు గారికి అధ్యక్ష పగ్గాలు అప్పచెప్పింది. కొంతమంది అలిగినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. సో ఎట్లా ఉంది పార్టీలో? తొందరగానే గెటాన్ అవుతుందా, లేక రామచంద్ర గారు అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటారు అనుకుంటున్నారా? ఇది కుటుంబ పార్టీ కాదు, వారసత్వ పార్టీ కాదు. ఇది ఆర్గనైజేషన్ బేస్డ్ పార్టీ, కార్యకర్తలు లెడ్ పార్టీ. ఇక్కడ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు అంటే తన మెయిన్ రోల్ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఆర్గనైజేషన్ ఎట్లా బిల్డ్ చేయాలంటే వచ్చే ఎన్నికల కొరకు. వేరే పార్టీలు ఏంటంటే ఎవడు అధ్యక్షుడు అంటే వాడే సీఎం, లేకుంటే వాడు కొడుకు మంత్రి, అట్లుంటుంది. లేకుంటే ఎవరు పీసీసీ అంటే ఆయన్నే సీఎం, అట్లా. ఇక్కడ అట్లా కాదు. ఇది పార్టీ పోస్ట్ ఈజ్ అ ఆర్గనైజేషన్ బిల్డింగ్ పోస్ట్. రేపు అందరు లీడర్లు ఎదగవచ్చు. వేరే పార్టీలా పీసీసీఏ ఎదుగుతాడు, లేకుంటే ఆ కుటుంబ పార్టీలా పార్టీ యజమానే ఎదుగుతాడు. ఇది అట్లుండదు. ఇప్పుడు కరెక్ట్ వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇప్పుడు తను మ్యాక్సిమం యాక్సెప్టెన్స్ తనకు వస్తుంది. కొంతమందికి నిరాశ చెందుతుంది. నాకు కూడా నిరాశ ఉండొచ్చు. అరే నేనైతే మంచిగా కదా ఉండొచ్చు. మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? మీరు చేయలేదు కానీ అంటున్నాను. అయితే కొంతమంది నిరాశ ఉండొచ్చు. కానీ ఓవరాల్ ఇన్ ద లాంగ్ టర్మ్ అంటే 10 ఏళ్ళు ఈ ఎలక్షన్స్ వరకు తను ఉంటేనే ఇది. నేను ఒకవేళ నాకు సీఎం పదవి ఆశ ఉందనుకోండి, నన్నే అధ్యక్షుని చేస్తాను అనుకోండి, నువ్వు పెద్ద లీడర్, ఫస్ట్ నేను చేస్తే నేను నాన్నగదొక్తా. అయితే ఇటువంటి రైవలరీస్ కాంపిటీషన్స్ తక్కువైతాయని నేను అనుకుంటున్నా. మంచి నిర్ణయం తీసుకుందని నేను అనుకుంటున్నాను. సార్, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు బీజేపీకి గతం కంటే కొంత మంచి రిజల్ట్ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసలు బీఆర్ఎస్ ఉనికి లేకుండా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఎన్నికలు సాగినాయి. 8 సీట్లు మీరు గెలుచుకున్నారు. సో రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎట్లా ఉంటుంది అనుకుంటారు? రాజకీయం ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయి? ప్రజల స్పందన, ఫలితం ఎలా ఉండబోతుంది అనుకుంటారు? మీకు ఇంకా అదే పాజిటివ్ వేవ్లో సీట్లు ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు? తప్పనిసరిగా వస్తాయి. మా ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ప్రతి గ్రామ పంచాయతీల సర్పంచ్ క్యాండిడేట్ మాది ఉండాలి. ఎవరు అంటే దాన్ని ఎన్నో రిజర్వేషన్స్ వీటి ఉంటాయి. కానీ మేము సిద్ధంగా చేసుకుంటున్నాం పార్టీని. ఏంటంటే ఓ 3 వారాలలో మరి ప్రతి ఊర్లో ఓ సర్పంచ్ క్యాండిడేట్, ఒకవేళ బీసీ అయితే బీసీ ఆల్టర్నేట్, ఒకవేళ ఎస్సీ రిజర్వ్ అంటే ఎస్సీ, మహిళా రిజర్వ్ అంటే ఒక్కొక్క ఊర్లో నలుగురు సర్పంచ్ క్యాండిడేట్లు సిద్ధంగా చేసుకుంటున్నాం. కానీ అది కాదు, మాకు దానికంటే ముఖ్యము 60 ఓట్లున్న వార్డ్ మెంబర్ ముఖ్యం. ఉదాహరణంగా మా చేవెళ్ళ పార్లమెంట్లో దాదాపు 10,000 అందాజా వార్డ్ మెంబర్లు ఉంటారు. పోయినసారి బీజేపీ చాలా తక్కువ మంది వార్డ్ మెంబర్లు, చాలా తక్కువ మంది సర్పంచ్ క్యాండిడేట్లు, గెలుపు ఓటం వేరే. ఇప్పుడు నిలబెట్టాలి మా లక్ష్యం. ఆయనకు 10 ఓట్లు వచ్చినా, 20 ఓట్లు వచ్చినా, 50 ఓట్లు, అది అవసరం లేదు. నిలబెట్టాలి, ఇది మా లక్ష్యం. అయితే అప్పుడు రేపు వార్డు మెంబర్లు నిలబడితే సర్పంచ్ గెలిచే అవకాశం,
తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎమ్మెల్యేలు ఇవన్నీ కూడా. అయితే చాలా ప్రాంతాలలో మీకు తెలుసు, ముఖ్యంగా ఖమ్మం లేకుంటే నల్గొండల బీజేపీ పార్టీ బలహీనంగా ఉంది. మా ఫోకస్ అక్కడ. మా చేవల పార్లమెంట్లో కూడా వికారాబాద్ జిల్లాలో 540 సర్పంచ్లు ఉంటే ముగ్గురు బీజేపీ సర్పంచ్లు. ఈసారి ఎన్ని గెలిపించుకోబోతున్నారు మీ హయాంలో? గెలిపించుకుంటు కాదు, ముగ్గురే ఉన్నారు. కానీ నాకు బాధాకరంగా ఏముందని నిలబడ్డారు 25. అంటే 540లో మా సర్పంచ్ క్యాండిడేట్ 25. నాకు 500 సర్పంచ్ క్యాండిడేట్ నిలబడితే అదే గెలుపు అనుకుంటున్నాను. నిలబెట్టుడే గెలుపు. ఎన్ని ఓట్లు వచ్చినాయా కాదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో పొలిటికల్ బీజేపీకి సిద్ధాంతం ఉన్న పార్టీ కానీ పొలిటికల్గా యాక్టివ్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు అక్కడ నిలబడుతుంది కూడా ఆశించలేరు. అయితే ఫస్ట్ ఇది స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీగా అన్ని ప్రాంతాలు, ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నో ప్రాంతాలలో ఉన్నది, కరీంనగర్లో, ఉత్తర తెలంగాణ ఉన్నది, కొన్ని ప్రాంతాల్లో లేదు. అన్ని ప్రాంతాలకు స్ట్రాంగ్ పొలిటికల్ ఆల్టర్నేటివ్ అని ఫస్ట్ చూపెడితే అప్పుడు ప్రజలకు నమ్మకం వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఫార్మింగ్ ద బీజేపీ గవర్నమెంట్. మీ సర్పంచ్ ఎలక్షన్లు అయినా ఏ ఎలక్షన్లు అయినా రిజర్వేషన్లు అనేది ముఖ్యంగా ఒక ప్రాతిపదికగా తీసుకుంటారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 42% బీసీ రిజర్వేషన్లు చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది, కావాలని కేంద్ర ప్రభుత్వం ఆపుతా ఉందని చెప్పేసి ఒక బదనామా లేకపోతే ఒక ఆరోపణ, ఒక విమర్శన చేస్తూ ఉన్నారు. సో బీసీలో మర్చిపోయి సడన్లీ బీసీలే అదికొచ్చిందా? ఎంతమంది కేంద్ర ప్రభుత్వం ఉండే వాళ్ళు అధికారం ఉన్నప్పుడు? ఎంతమంది రాష్ట్రంలో బీసీ సీఎంలు ఉండే? ఎంతమంది బీసీ మంత్రులు ఉండే? ఇప్పుడు మెలకొస్తుందా? పార్లమెంట్లో మేమే చెప్పినాము మహిళా రిజర్వేషన్స్ అన్నా ఇవన్నీ కూడా చేస్తాము. కానీ వాళ్ళు ఇన్నేళ్ళు బీసీలను మర్చిపోయినారు. వాళ్ళకు మీకు యాదికుందో లేదో, మేము చిన్న ఉన్నప్పుడు కాంగ్రెస్కు ఇద్దరే ఓట్ బ్యాంకులు. అగ్రకులాలు పాలించేది, ఎస్సీలు ఎస్టీలు ప్లస్ ముస్లిమ్స్ మైనారిటీస్ ఓట్ బ్యాంక్ అండ్ క్రిస్టియన్ మైనారిటీ. వాళ్ళు రెండే చూసిండ్రు. అంటే పాలించేదేమో అగ్రకులాలు అండ్ వాళ్ళు ఎస్టీలను అండ్ ముస్లిమ్స్లను, వాళ్ళు బీసీలను మర్చిపోయినరు. తర్వాత 1990స్లో వేరే పార్టీలు 80స్లో 90స్లో ఉదాహరణగా ఇక్కడ తెలుగుదేశము, ఉత్తరప్రదేశ్లో ఇక్కడంతా అప్పుడు ఇతర రీజనల్ పార్టీస్ వాళ్ళు బీసీల వాళ్ళ శక్తి వాళ్ళ సంఖ్యలు గుర్తించి వాళ్ళకు కూడా గుర్తింపు ఉండాలని తీసుకొచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ మొత్తము కొలాప్స్ అయిపోయింది. మైనార్టీస్ దూరం అయినరు, బీసీస్ దూరం అయినరు. అయ్యే వరకు ఇప్పుడు వాళ్ళకి బీసీస్ యాదికి వస్తుండ్రు. మా దగ్గర చూడు, మా దగ్గర ఎంతమంది కేంద్ర మంత్రులు బీసీస్ ఉన్నారు. మొన్న పార్లమెంట్లో వాళ్ళ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చి లేచి మీకు బీసీస్ గురించి తెలుసా అని ప్రధానమంత్రిని అడుగుతుంటే మేము కాదు నవ్వేది, ఆయన ఎన్నుకున్న కాంగ్రెస్ ఎంపీలు అందరు నవ్వుతున్నారు. ఈయన తాతకు దగ్గు నేర్పిస్తుండు, ఈయన కులమేంది, ప్రధానమంత్రి గారి కులమేంది, ప్రధానమంత్రి గారే బీసీ. బయటికి వచ్చిన కెఫ్టేరియాలో కాంగ్రెస్ ఎంపీలు నెత్తి కొట్టుకుంటున్నారు. ఏం చేయాలన్నా మా అధ్యక్షుడు అట్లున్నాడు, ఆయనకు తాతకు దగ్గు నేర్పిస్తుండు, మోడీకి బీసీల గురించి నేర్పిస్తుండు. ఇవన్నీ రాజకీయాలు. కానీ ఎవ్వరు కూడా నమ్ముతలేరు. ఎవరు బీసీలు అందరూ బీజేపీ వైపే ఉన్నారంటారు. అందరు ఎందుకుంటారు? చాలా మటుకు ఎక్కువ మటుకు మెజారిటీ బీసీ ప్రజలు బీజేపీ వైపు ఉన్నారంటారు. 80% ఉన్నారు, 80%. కానీ 80% వేరే కులాలు కూడా మా దిక్కున్నారు. ఎక్సెప్ట్ మైనారిటీస్ వాళ్ళ మెత్తిల విషము ఏంటంటే బీజేపీ అంటే మైనారిటీస్కి వ్యతిరేకం, బీజేపీ అంటే మైనారిటీస్ ఎలగొడతాం. మైనారిటీస్ ఎందుకు ఎలగొడతామయ్యా? మైనారిటీస్ మనోళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళని ఎలగొడతాము, పాకిస్తాన్ వాళ్ళని ఎలగొడతాము, రోహింగ్యాస్ ఎలగొడతాము. అయితే సిటిజన్షిప్ అమెండ్మెంట్ తెచ్చినాము అండ్ మేము ట్రిపుల్ తలాక్ తెచ్చినాము. మేము వక్ఫ్ బిల్ మీకు అగేన్స్ట్ కాదు, మీకు మంచిగా ఉండాలి నేను. ఎందుకంటే ఇన్ని కోట్ల ఎకరాలు, ఇన్ని లక్షల ఎకరాల భూమి ఉంటే అవి ఎక్కడ పోతున్నాయి? ఇంకెక్కడనో పోతున్నాయి. దానికి వచ్చే అందాన్ని నిజంగానే పేద ముస్లిమ్స్కి వస్తలేవు. అయితే ఇవన్నీ ముస్లిమ్స్కి మంచి చేసేది మేమే, ముస్లిమ్స్కి అన్నింటిలో ఎక్కువ ఇచ్చింది మేమే, ఏది కూడా గుర్తింపు మేమే. కానీ మా మీద ఎందుకంటే వీళ్ళు అందరినీ సమానంగా చూస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళను ఓట్ బ్యాంక్గా చూసింది, ఎస్సీలను ఎస్టీలను ఇంకా ముస్లిమ్స్ అను.
80% బీసీలు మీ వెనకాల ఉన్నారనుకున్నప్పుడు 42% బీజేపీ వెనకాల ఉన్నారు, బీజేపీకి నమ్ముతున్నారు, బీజేపీని ప్రేమిస్తున్నారు అనుకున్నప్పుడు 42% రిజర్వేషన్ చేస్తే మీకే వస్తారు కదా, ఒకవేళ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి పోతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఆపుతున్నారా? మేమేం ఆపుతలేము, ఏది కరెక్టో అది చేస్తాము. ఇన్నేళ్ళు లేకుండేనా బీసీస్, ఇప్పుడే ఉండేనా? ఇన్నేళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకు చేయలేదు? మేము ఏది కరెక్టో అది చేస్తాము. ఇంకోటి, చాలామంది ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ వస్తున్నది, యూనివర్సిటీ ఉన్నది, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ, ఆడిప్పుడు 40% లేరు బీసీసు ఎస్సీసు, ఆడ 40 కంటే ఎక్కువ ఉన్నారు. స్టూడెంట్స్ అయినా స్టాఫ్ అయినా 40 కంటే ఎక్కువ ఉన్నారు బీసీస్. 40 కంటే ఎక్కువ ఉన్న 40% ఎందుకు? అంతే కదా. సార్, కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే ఒక కామన్గా ఉంటారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు, సంపన్నుడు అయినప్పటికీ కూడా సామాన్యులతో కలిసిపోయేలాగా ఉంటారని చెప్పేసి ఒక టాక్ ఒకటి ఉంది. కానీ మొన్న ఒక వీడియో వైరల్ అవుతుంది, కార్యకర్తలతోటి కోప్పడ్డారు, మీరు కార్యకర్తలు నాకు అవసరం లేదు అన్నారని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. సో అందులో ఆడియో లేదు, ఆడియో వేరే ఉంది, వీడియో వేరే ఉంది. అసలు నిజమైంది అది? బీజేపీ కార్యకర్తలు మీరు కోప్పడ్డారు అని చెప్పేసి పార్టీలు ఉన్నా కూడా కార్యకర్తలు గ్రూపులు చేసి ఒకరొకరు కొట్లాడి నా దగ్గర రా అంటే అటువంటి గ్రూపులు చేసే కార్యకర్తలు నాకు అవసరం లేదు. వాళ్ళు చక్కగా కావాలి. నేను ఉన్నది చెప్తా. నువ్వో గ్రూప్ అయినో గ్రూప్ చేస్తే నేను తప్పనిసరిగా నీకంటే సీనియర్ ఉంటే నేను కోప్పడతా, నీకు సమానం ఉంటే నేను మర్యాదపూర్వకంగా చెప్తా. నీకంటే చిన్నోన్ను ఉంటే అన్నా మీరు తప్పు చేస్తున్నామని ఒక చెవులో ఒక మాట ఇస్తాను. నేను వాళ్ళకంటే సీనియర్. పిచ్చిగా ఎవరైనా ఒకరిద్దరు చేస్తే తప్పనిసరిగా నేను ఇట్లా అంటా, ఇంకా గట్టిగా అంటాను. అది నేను సహించను. ఓ పార్టీలు ఉండి 10 గ్రూప్ చేస్తే నేను అస్సలు సహించను. రైట్ సార్. ఇంకోటి, మాంసము తింటే బీజేపీలో ఉండొద్దా, ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళే అని చెప్పేసి కూడా మీరు ఒక వికారాబాద్ జిల్లా మీటింగ్లో మాట్లాడుతూ అన్నారంట. సో పార్టీ ఆఫీస్ మీటింగ్ ఉండే, అదే ఈ ఘటన తర్వాత ఇమీడియట్లీ మీటింగ్ ఉండే. అయితే అక్కడ చెప్పింది ఏంటంటే, నేను బీజేపీ పార్టీకి ముందు వచ్చినప్పుడు నేను ఇంతకుముందు టీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది అండ్ బీజేపీకి వచ్చినప్పుడు నాకు ఆశ్చర్యపోయినా. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు అధికారం లేకుండే, అయినా కూడా ఎంతోమంది 30-40 ఏళ్ళ సంది బీజేపీ జెండా పట్టుకొని ఉన్నంటే ఇంత గొప్ప కార్యకర్తలు ఉన్నారు ఈ పార్టీలని గొప్పగా చూసినాను. అండ్ అర్థమైతేలే, ఇంత గొప్ప కార్యకర్తలు ఉంటే అధికారం ఎందుకు రాలేదు. అది నేను 3 ఏళ్ళ కింద వచ్చినప్పుడు అదే చూసిన, అంత మంచితనమే. తర్వాత ఈ కార్యకర్తలతో తిరిగితే కొంచెం అర్థమైంది, దీంట్లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మా కార్యకర్తలు ఎంతోమంది మంచోళ్ళు, ఆ మంచితనంతో ఆ పాలిటిక్స్ సూట్ అయితే లేదు. ఉదాహరణంగా బీజేపీ సిద్ధాంతం ఏంది? జాతీయవాదం. కొంతమందికి రామ భక్తులు కూడా ఉంటారు, కానీ మెయిన్ సిద్ధాంతం ఏంది? జాతీయవాదం. అంటే హిందుత్వ అంటే హిందూ మతం సంబంధించి కాదు, హిందుస్థాన్కు సంబంధించింది. అయితే జాతీయవాదం. చాలామంది స్లోగన్లు ఇస్తారు, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. అండ్ చాలా మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. ఉదాహరణగా కొంతమంది వ్యక్తులను చూసినా, నా ఎలక్షన్స్ అప్పుడు నేను వాళ్ళకు 10,000 రూపాయలు ఈ పని చేసుకురా అంటే అవి చేసుకొని వస్తారు. నేను ఎంత బిజీ ఉన్నా నా ఎంట పడతారు, కలవాలి, చెప్పాలి, నేను మీరు పని చేసినా ఇంత ఖర్చు అయింది, 10 చేసినా ఇక్కడ ఈ పైసలు ఇక్కడ పెట్రోల్కు వీనికి ఇచ్చినా ఇది ఇచ్చినా లెక్క చెప్పి 450 రూపాయలు మిగిలిన 400 రూపాయలు నాకు ఇస్తారు. అంత మంచి కార్యకర్తలు ఉన్నారు. కానీ అటువంటి కార్యకర్తలు కొందరు, మీరు నమ్మరు, పార్టీని నాశనం కూడా చేస్తారు. ఎట్లా అంటే అది మీ మంచితనంతో నాశనం ఎట్లా చేయవస్తుంది. అయితే నేను చెప్పిన, ఎందుకంటే వీళ్ళు కొంతమంది సూటబుల్ కారు. ఎందుకంటే అటువంటి వ్యక్తులు కొందరు ఎవరితో కలవరు, మాంసం తినేటోళ్ళతో కలవరు, బియర్లు తాగేటోళ్ళతో కలవరు, విస్కీలు తాగేటోట కలవరు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళ కలవదు, వాళ్ళకు క్రికెట్ అంటే ఏందో తెలియదు, వాళ్ళకు సినిమాలు అస్సలే తెలియదు, రియల్ ఎస్టేట్ బిజినెస్ తెలియదు, వాళ్ళ ఇంటికి పోతే ఛాయ్ కూడా తాపరు, ఆవు పాలు తాపిస్తారు. వీళ్ళు మంచి వ్యక్తులే కదా. కానీ రాజకీయాలు సోషల్గా కలవట్లేదు. ఆయన గిట్ట ఊర్లో రచ్చబండ దగ్గర పోతే ఆయన కంటే బోరింగ్ వ్యక్తి ఎవడు ఉండరు, అందరు ఉరికిపోతారు. అటువంటి వాళ్ళు బీజేపీ పార్టీ ఏమో ప్యూర్ పొలిటికల్ పార్టీ. ఏంది మా లక్ష్యము? సిద్ధాంతాలు మా దగ్గర ఉన్నాయి, ఆ సిద్ధాంతాలు గుండెలు పెట్టుకొని కొట్లాడాలి.
ప్రజలతో సమాజంతో ఉండాలి. సమాజంలో అందరూ అన్ని రకాల మంది మాంసం తినేటోళ్ళు ఉంటారు, బియర్ తాగేటోళ్ళు, విస్కీ తాగేటోళ్ళు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు, దొంగలు, దొరలు, రియల్ ఎస్టేట్ అందరు ఉంటారు. అందరితో కలవాలి. అందుకే మా పార్టీ సింబల్ గిది. ఇదేంది? కమలం పువ్వు. ఎలా పెరుగుతారు కమలం పువ్వు? బురదల చెత్త చెదారం. అయితే మీ బురద చెత్త చెదార్థం కలవండి, కానీ మీకు బురద అంటుకోవద్దు. అట్లా పనిచేయండి. వీళ్ళేమో మేము ఎవరితో కలవే వెళ్ళొచ్చారంటే అది బీజేపీలు ఉండదు. అట్లుంటే అప్పుడు మీరు విశ్వ హిందూ పరిషత్లు ఉండండి, సమాజ సేవ, వీళ్ళు గొప్పవాళ్ళు, సమాజ సేవ చేయగలుగుతారు. మీరు భక్తులు ఉండండి, ఏమన్నా ఉండండి. అయితే ఆర్ఎస్ఎస్ ఉండండి, చేయండి. కానీ పాలిటిక్స్ ఉంటే మీరు అందరితో సమాజంతో కలవాలి. సమాజంలో క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు కూడా క్రికెట్ గురించి అవగాహన ఉండాలి. సమాజంలో రియల్ ఎస్టేట్ మీద, సినిమాల మీద మీకు కూడా కొంచెం అవగాహన ఉండాలి. ఎవరితో నేను ఓన్లీ ఆవు పాలు తాగుతా, ఛాయ్ తాగాలంటే నేను కూడా, నాకు కూడా ఛాయ్ అంత ఇష్టం లేదు. అయినా కూడా తాగమంటే తాగుతా. ఎందుకు? అది సోషలైజ్ కొరకు. మీరు తాగితే నేను తాగను పో, నాకు ఈ సిద్ధాంతాలు ఉండే అంటే నువ్వు వాళ్ళతోటే దూరం అవుతున్నావు. నీకు వాళ్ళ ఓట్లు ఎట్లా వస్తాయి? అయితే అదనమాట, అది చెప్పిన. ఇంకోటి సార్, ఫోన్ ట్యాపింగ్, నా ఫోన్ కూడా ట్యాపింగ్, మీరు విచారణకు వెళ్ళినారు, ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చినారు. నా ఫోన్ ట్యాప్ అయింది, మా వైఫ్ ఫోన్ కూడా ట్యాప్ చేసిరు అని చెప్పేసి మీరు అన్నారు. సో ఏంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కరెక్టేనా? అది స్లో అవుతుందా? నిజంగా బీఆర్ఎస్ ఏమో ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏం లేదు, ఏ ప్రభుత్వం అయినా కొంత నజరు పెడుతుంది, కావాలని చేస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు. మీ కామెంట్ ఏంటి? నాకు డౌటే వస్తుంది. అసలు ఉత్తనే ఏదో చేసి గుంచుతూ ఉన్నారు. ఇప్పటివరకు ఒక్క అరెస్ట్ కాలేదు. లోపల వేసేది ఉంటుంది, తండ్రి కొడుకులని లోపల వేసేది ఉంటుంది. ఎట్లా చేస్తారు? నన్ను, మా కుటుంబాన్ని, ఎంతోమంది రియల్ ఎస్టేట్ వాళ్ళని పైసలు వసూలు చేసిండ్రు, ఆయనకు వ్యతిరేకం ఉన్న వాళ్ళు పైసలు చేసిండ్రు. ఇప్పటి వరకు వాళ్ళకి జైలు ఉండాలి. వీళ్ళు చేస్తారా చేయరా నాకు డౌటే ఉన్నది. చాలా గుంచుతున్నారు. వాళ్ళతో చేత కాకుండా మా సిబిఐకి అనరి, మేమని వేస్తాం. అప్పుడు ఏమన్నారు మీరు? మీరు కవితని జైలు వేయలేదు, మీరు కుంభక్కైనరు. ఇప్పుడు మీరు కుంభక్ కాలేదా బీఆర్ఎస్ టీఆర్ఎస్ తోటి? ఏమైంది? కాళేశ్వరం ఏమైంది? ఇదేమైంది? ఈ ఫార్ములా ఏమైంది? అవి గుంచుతూ ఉన్నారు. ఈ నెలాఖరులోగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇవ్వబోతా ఉన్నది. దానికి సంబంధించిన తర్వాత చర్యలు ఉంటాయంట. ఎప్పుడు ఎన్నేళ్ళ అంటే 2 నెలలు ఆయన అయిపోయాయి. చర్యలు ఏముంటాయి చూద్దాం. ఇంకోటి సార్, తెలంగాణ పోతున్నది 100% ఏదో అండర్స్టాండింగ్ ఉన్నట్టే అనిపిస్తున్నది. ప్రజలకు కూడా ఆ నమ్మకం వస్తున్నది. బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యలో అండర్స్టాండింగ్ ఉందని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మేము కాదరే, మేము కవితని అరెస్ట్ చేసి జైలు వేసినాము. వీళ్ళు ఇప్పటివరకు అరెస్టే చేస్తలేరు. మేము ఎందుకు ఓడిపోయినాము? అందుకే. ఎందుకంటే మా మీద గులాబీ బురద చల్లిండు రేవంత్ రెడ్డి. ఆ గులాబీ బురద మాకు అంటుకున్నది. అది పోంగానే మేము మళ్ళీ గెలిచినాం. ఎందుకు అంటుకుంది? కవితను అరెస్ట్ చేయనందుకు ఆ గులాబీ బురద మాకు అంటుకున్నది. అరెస్ట్ చేసి మేము దులుపుకున్నాం, ఎంపీలందరూ గెలిచినాం. ఇప్పుడు ఆ బురద వాళ్ళ మీద పడుతుంది. ఆ గులాబీ బురద కాంగ్రెస్ మీద ఉన్నది. అంటే కాంగ్రెస్ వాళ్ళకు పొత్తున్నది. అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ తోటి కుమ్మక్కైంది. అందుకే ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, కార్ రేసింగ్ సంబంధించి కూడా అలాగే తాత్సారం చేస్తూ ఉన్నది. ఈ తండ్రి కొడుకులను సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. మీకేమైనా మాట్లాడేది ఉంటే పార్టీ ఓనర్గా ఉన్నటువంటి కేసీఆర్తో మాట్లాడాలి. కేటీఆర్ తోటి ఆ చర్చ అది స్థాయి కాదు. కార్యకర్తలు అంటే ఎప్పుడు నాకు అభిమానమే. కొంత క్రమశిక్షణ లేని కార్యకర్తల మీద కోప్పడ్డ మాట వాస్తవం. మా కార్యకర్తలను మేము సరి చేసుకుంటామని చెప్పేసి ఎంపీ కొండ విశ్వేశ్వర గారు చెప్తున్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.